మళ్ళీ 3 నెలలు పెట్టిండు. మళ్ళీ ఇందువలన మేము ఆగినాం, ఇస్తాడేమో అనే ఆశతోటి. కానీ లాస్ట్ వరకు మేము ఇప్పుడు వస్తున్న యూట్యూబ్ ఛానల్ మేము మీడియాలో చూసి ధైర్యం వచ్చి ఈరోజు నేను ముందుకు వచ్చిన. ఇగో ఎన్న నాకు 3 డేస్ అవుతుంది పరిచయం అయ్యి, ఫేస్బుక్లో నెంబర్ తీసుకొని అన్న ఇట్లా నా బాధ ఉంది, ఇట్లా ఉందని చెప్పి ఇగో ఎన్న ద్వారా నేను వచ్చిన. ఈరోజు మంగ్లీ పేరు ఉంది ఖచ్చితంగా. ఈ ఒకసారి ఈ అమీర్ పటేల్ వెనక నుంచి నడిపిస్తుండు గేమ్ అంతా. అభిషేక్ నాయక్ పరిచయం చేయించుండు మధుకి. మంగ్లీకి మధుకి అసలు పరిచయం లేదు, అభిషేక్ పరిచయం చేయించుండు. అభిషేక్ పరిచయం చేసి కొన్ని బెట్టింగ్లని మన తెలుగు యూట్యూబ్లో పోయి నాకేం తెలియదని అని చెప్తుండు. మొత్తం గేమ్ ఆడిరు. వీళ్ళిద్దరు గన్ లైసెన్స్ అని చెప్పి లైసెన్స్ అప్లై చేసారు. అప్లై చేస్తారు, అది చేసారు, ఇది చేసారు. లాస్ట్కి ఏం లేకుండా వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఎంక్వైరీ చేయండి అన్న. ఒక నిమిషం అన్న, ఒక నిమిషం. మేము సిఐడి ఆఫీస్కి 100 సార్లు వెళ్ళినాం. వీళ్ళు బెయిల్ మీద బయటకు వస్తారు కదా, వీళ్ళకి ఉంటుంది కదా వారానికి 2 రోజులు 3 రోజులు ఉంటుంది కదా, దానికోసం నెల రోజులు తిరిగినామన్నా. వస్తారేమో అనే ఆశతోటి సిఐడి ఆఫీస్ రావట్లేదు. వీళ్ళు మొత్తం మేనేజ్ చేసారు. మొన్న భరత్ని పట్టుకొచ్చిన ఊరు నుంచి రీసెంట్గానే, జస్ట్ మహా అయితే ఒక 10 డేస్ 15 డేస్ అవుతుంది. మీకు చంపేస్తాను భరత్, నేనే చెప్పిన మా పైసలు మా ప్రాణం ముఖ్యం కంటే మీ ప్రాణం 100 మంది ప్రాణం కంటే మీ ప్రాణం ముఖ్యం కాదు. మా పైసలు నీకు చంపేస్తాం, పైసలు ఇస్తే నువ్వు బతుకుతావని చెప్పి భయపెట్టిస్తే మంగ్లీ అభిషేక్ ద్వారా పరిచయం. ఈ అమీర్ పటేల్కి 16 కోట్లు ఇచ్చారు. ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ బిజినెస్ పెడుతున్నా అది అని చెప్పి 16 కోట్లు దానికి ఆయనకి ఇచ్చారు. జైరాబాద్ సైడ్ ఏదో ల్యాండ్ పెట్టి 50 లక్షలు వాళ్ళ ఆయన దగ్గర నుంచి తాకట్టు తీసుకొచ్చారు. సిఐడి ఆఫీస్ రంగనాథ్ డిఎస్పీ గారు ఈ కేసుని పట్టించుకోవట్లేదు ఈ కేసుని అన్న. ఇప్పుడు తమ్ముడు కూడా మాట్లాడతాడు, అశోక్ మాట్లాడతాడు. నేను చెప్పండి అన్న. డబ్బులు రావు, మీరు చెప్తే ఉన్నది సీజ్ అవుతుంది. జనాలందరూ మనల్ని చంపేస్తారు. కాబట్టి మీరు చెప్పకండి, నేను చెప్తాను. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఉందిగా రిమాండ్ రిపోర్ట్లో, అది 50 లక్షలు 80 లక్షలు ఏదో సంథింగ్ ఉంది. సారీ, కోట్ల వ్యవహారం. ఇందులో ఒక్క బాధితుడు వెళ్ళి చెప్పలేదు, ఒక్క ఏజెంట్ వెళ్ళి చెప్పలేడు. అవి చెప్పింది మొత్తం మధు, వాడు చెప్పిందే ఇది ఉంది. సిఐడి వాళ్ళంటే ఏంటి, ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా, ఎంత ఉంది ఎంత చేసిరు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏం చేయలేదు, వాళ్ళు చెప్పిందే అక్కడ పెట్టిరు. ఇప్పుడు నేను 14 లక్షలు ఇచ్చిన 14 లక్షలు ఇచ్చిన కరెక్టే. కొందరు 30 లక్షలు ఇచ్చారు. ఎవరికి ఎన్ననో అన్న దగ్గర తీసుకొచ్చి ఈయనకు 10 ఆయనకు 10 ఈయనకు 10 అని చెప్పి. ఇప్పుడు నా దగ్గర ఉన్న సాక్ష్యం నేను చూపిస్తాను. ఆయన దగ్గర తీసుకొచ్చినవా ఇంకొకరు తీసుకొచ్చా, వాళ్ళది కూడా కావాలంటుండు. నేను తమ్ముడు కూడా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. నేనే చెప్తాను. ఈరోజు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళు ఇస్తారా అన్న పేపర్లు? రైట్. హలో, చలో. సో ఇప్పటి వరకు తండాల నుంచి విచ్చేసినటువంటి ఏదైతే ఈ మైక్రో ఫైనాన్స్ అంటారా, ట్రేడింగ్ అంటారా, తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటారా, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటారా, తర్వాత పబ్బుల కోసం పెట్టిరా, తర్వాత ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పెట్టిరా, తర్వాత బెట్టింగ్ల కోసం పెట్టిరా అనేది ఈ బాధితులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టంటు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా చూపించి వాళ్ళు ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు అనేది చాలా క్లీన్గా నీట్గా తీసుకున్నారు. ఇప్పుడు దాకా బాధితులు అందరూ మాట్లాడారు, చాలా మీడియా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేశారు, వాళ్ళ
మాటలు కూడా రికార్డ్ చేశాయి. ఇందాకనే నిన్న ఏదైతే ముఖ్య అనుచరుడు ఏదైతే క్యాషరు డ్రైవరు మధుతో అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రమేష్ చెప్పిండు. ఏం చెప్తున్నాడు? నేనే సాక్ష్యం, నా ముందు మంగ్లీ గారిని ప్రవేశపెట్టండి, మంగ్లీ గారి పాత్ర లేనప్పుడు మంగ్లీ గారు నా ముందు ఎందుకు వచ్చి మాట్లాడడం లేదన్నాడు. మరి మంగ్లీ గారు దీనికన్నా రావాలి కదా, నీకు చాలా గొప్ప పేరు ఉంది తల్లి, నువ్వు కడిగిన ముత్యంలా రావాలని చెప్పేసి మా సంపత్ నాయక్ గారు కూడా, మా నాయకుడు కూడా అదే మాట అంటున్నాడు, నేను కూడా అదే మాట అంటున్నా, మా సిస్టర్ మా ప్రత్యూష రాథోడ్ కూడా అదే అంటున్నావు. కానీ నువ్వేమంటున్నావు? నా గురించి చాలా గొప్పగా మాట్లాడండి అని మా చెల్లె మా ప్రత్యూష రాథోడ్ ఫోన్ చేస్తున్నావు. మా అన్నకు ఫోన్ చేసి సంపత్ నాయక్ గారు నాకు ఎటువంటి సంబంధం లేదు మధు గారితోనని నువ్వే చెప్పి మా గురించి గొప్పగా మాట్లాడమని చెప్పండి. సరే, నువ్వు ఒక్క బంజారా బిడ్డనే నా దేశాన్ని ఈ గిరిజన బిడ్డని పరిచయం చేపించినావు అంటున్నావు కదా, మరి ఈ గిరిజన బిడ్డలు లేకపోతే ఇవే నీ మెట్లు లేకపోతే నువ్వు అక్కడ పోయేదానివేనా? ఈ మాటలు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేవు? ఏ 6 గంటల రాత్రికి మా విష్ణు కాంప్లెక్స్ కొండమల్లేపల్లిలో కొత్తగా నిర్మించింది అదొక హోటల్, స్వాగత్ హోటల్ ఏమో హోటల్ ఉంది. ఆ హోటల్లో ఇలా ఆఫీసు, అక్కడ పోయినది నిజమా అబద్ధం చెప్తుండు కదా ముఖ్య అనుచరుడు. ఇప్పుడు ఆ సందర్భంలో వచ్చిన ప్రతి ఒక్కటి మనం చూపెట్టలేం కదా. ఇగో మా క్యాషరు డబ్బులు లెక్క పెడుతున్నాడు, మూటలు మూటలు కట్టి ఆ శివ చౌహాన్కి పంపిస్తాడు. మరి శివ చౌహాన్కి మధుకు సంబంధం లేకుండానే వ్యవహారం అంతా జరిగిందంటరా? మరి జరిగింది, నువ్వు ఉన్నావు తల్లి, సిమెంట్ ఫ్యాక్టరీలు కొన్నావు, అక్కడ కర్ణాటక నుంచి మాజీ మంత్రి మనోడు ఫోన్ చేసి స్వయంగా ఫోన్ చేసి, ఎందుకంటే మేము రాష్ట్రాలలో ఢిల్లీలలో ప్రోగ్రాంలు చేస్తాం, మాకు కొన్ని పరిచయాలు ఉన్నాయి, ఆ విధంగా నాకు ఫోన్ చేసి, అరే వీరు డిఫెండర్లు కార్లు తీసుకొని ఫార్చునర్ కార్లు తీసుకొని గన్మెన్లను వేసుకొని నా పక్కనే 30 కోట్లు పెట్టి ఒక 6 ఎకరాల భూమి కొంటే నేను కూడా గుడ్డిగా నమ్మి, నేను కూడా ఒక రాజకీయ నాయకుడిని, నన్ను మోసం చేస్తారా అనే ప్రలోభాలు పడ్డా, నేను కూడా ఆశపడ్డా, వీళ్ళు దాంట్లో షేర్ ఇస్తా అని చెప్పారు. మరి ఈరోజు బాధితులు చెప్పినారు, మేము డే 1 నుంచి ఏదైతే మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు, అలాగే గిరిజన సంఘాలుగా చెప్పినట్టు డే 1 నుంచి ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మా సింగర్ మంగ్లీ గారి పైన ఫిర్యాదు చేసిన రోజే చెప్పాము, మేము 2 రోజుల తర్వాత ప్రతి ఆధారాలతో బయటికి వస్తాం, మీడియా ముందుకు అన్నాము. అదే మాట మీద ప్రతిరోజు మాకు వచ్చిన ఆధారాలని మా మీడియాకు అందిస్తూనే ఉన్నాము. అందించినప్పుడల్లా ఆమెమో ఫస్ట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మధుకి నాకు సంబంధం లేదన్నావు. సంబంధం లేనోడు మా మంగ్లీ గారు మిర్యాలగూడ కార్యక్రమం, ఒదిబట్ల మిర్యాలగూడ 70 కిలోమీటర్లు ఉంటుందండి, రాత్రి 12 గంటలకు నువ్వు ఈడు అంత పెద్ద అభిమాని అని చెప్పేసి నువ్వు భోజనానికి వస్తావా? ఇది చెప్తే నిజం కాదు. మరి నెక్స్ట్ రోజు ఆ తర్వాత నెల 15 రోజుల తర్వాత నువ్వు ఆ ఇంటిని డిజైన్ చేసినప్పుడు ఈ ఫోటో మా రమేష్ తీసింది వాస్తవమా కాదా? మరి చెప్తున్న వ్యక్తులు కూడా అబద్ధాలే. మరి నువ్వు కొంతమంది పేడ్ ఆర్టిస్టులను పెట్టి నా గురించి మాట్లాడని చెప్పేసి మేము లొంగకపోతే, మా సిస్టరు మా నాయకుడు సంపత్ నాయక్ గారు మాట్లాడకపోతే నువ్వు వాళ్ళకి పేడ్ ఆర్టిస్టులు ఇచ్చి మాట్లాడుతున్నంత నిజానికి పౌరుషం ఎక్కువ. ఎక్కడా ఎవరిని లొంగేది లేదు, ఎక్కడా ఎవరిని భయపడం. పోతే ప్రాణాలు ఏమి కాదండి, వచ్చేటప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు కూడా ఏం తీసుకురా పోము, చాలా క్లారిటీగా ఉన్నాము. ఈ పేద ప్రజల ఈరోజు నిజంగా 2 చేతులు జోడించి నేను మీడియాకు దండం పెడుతున్నా, నిజంగా మా జర్నలిస్ట్ అన్నలకు కాళ్ళు మొక్కుతున్నా నేను. ఎందుకంటే మీ ద్వారానే ఈ బాధితులు వచ్చిరు, లేకపోతే బాధితులు రారన్నా. ఈరోజు మీడియా చూపిస్తుంది, వాళ్ళు మాట్లాడే మాటలు చూపించి ఈరోజు మా బాధితులు, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు 0.0001 ఈ బాధితులు మాత్రమే. కేవలం ఇందాక మా తమ్ముడు మా బ్రదర్ చెప్పినట్టు ఎఫ్ఐఆర్లో కొండమల్లేపల్లిలో ఎఫ్ఐఆర్ అయితే మధు గారు చెప్పినటువంటి స్టేట్మెంట్లోనే 50 కోట్ల వరకు చెప్పిండు. అంటే మధు గారు ప్రలోభాలను గుర్తు చేస్తుండు, ఆశ పెట్టిస్తున్నాడు. ఈ తల్లి కాళ్ళు మొక్కిందన్నా, ఈ తల్లి కాళ్ళు మొక్కింది, కనికరం కాలేదా? పాయిజన్ తాగిండు, 4 చచ్చిపోయారు, సర్పంచ్ చచ్చిపోయిండు. మంగ్లీ గారి పాత్ర ఎందుకు లేదు ఇక్కడ? మంగ్లీ గారి పాత్ర బరాబర్ ఉంది. నిన్న ఏమన్నది? నిన్న స్టేట్మెంట్ పెట్టింది టీవీ 9లలో, నేను చూస్తున్నా. ఏదో దీంట్లో మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయం అయిపోయారు. మరి ఇది ఎట్లా తెలిసింది నీకు? మైక్రో ఫైనాన్స్ పేరిట బాధితులు అన్యాయమైన అన్నారు కదా, మరి ఇది ఎట్లా తెలిసింది మంగ్లీ గారు నీకు?
ఎందుకు రమేష్ బయటికి వచ్చిండు, నిజాలు చెప్పిండు కాబట్టి నువ్వు బయటికి వచ్చినావు కాదా? మా సంపత్ నాయక్ గారు మేము ప్రశ్నిస్తున్నాం. ప్రతి ఆధారాలు మాజీ మంత్రి మనోడు దగ్గర డబ్బులు తీసుకుంది వాస్తవం, వాళ్ళ తమ్ముడు పోయింది వాస్తవము. ఏమవసరం వచ్చిందన్నా? అక్కడికి వెళ్ళి మాజీ మంత్రి కర్ణాటక రాష్ట్రం నుంచి చెప్పడానికి మాకేమవసరం చెప్పు.